ఏం పేరు సార్? శ్యామ్ కుమార్, ఎక్కడ సార్ ఇక్కడ? మానకొండూరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల పరిపాలన పట్ల రేవంత్ రెడ్డి సర్కారు యొక్క పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్పగలుగుతారు? చాలా బాగుందంట. సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలే కానీ పూర్తి స్థాయిలో అమలవుతున్నాయి అనుకుంటారా? దాదాపు అమలవుతున్నట్టే. ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు సన్నబియ్యం అనేది సక్సెస్ అయింది, ఇంధన మిల్లు సక్సెస్, తర్వాత ఫ్రీ బస్సు సక్సెస్, 200 యూనిట్లు సక్సెస్. ఇవి 4 అయితే గ్రాండ్ సక్సెస్ అని చాలా పేదవాళ్ళకు చాలా ఉపయోగం అవుతుంది. సార్, మీ బెస్ట్ పొలిటీషియన్ అంటే తెలంగాణలో ఎవరని చెప్పగలుగుతారు? రేవంత్ రెడ్డి ప్రజలకు ఎంతసేపు ప్రజలకు పేదవాళ్ళకు మేలు చేయడానికి మాత్రమే అది చెప్తుండే తప్ప వేరే కాదు. చాలా బెస్ట్ లీడర్. 10 ఏళ్ళుగానైతే కేసీఆర్ గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు సీఎంలో బెటర్ సీఎం అంటే ఎవరని చెప్పగలుగుతారు? రేవంత్ రెడ్డి చెప్పాలి. మీ ఎమ్మెల్యే గారు ఎవరు సార్? కవంపల్లి సత్యనారాయణ ఇట్లా అందుబాటులో ఉంటాడు సార్ స్థానికంగా అందరికీ? అందరు అందుబాటులో ఉంటాడు. ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉందంటే ఏం చెప్పగలుగుతారు సార్? బాగుందండి, అందుబాటులో ఉంటాడు, అందరితో బాగుంటుంది. మీ ఎంపీ గారు సార్? ఎంపీ ఓకే, ఎంపీ గారు పనితీరు ఎట్లా ఉంది? ఎంపీ పవర్ పని గురించి నాకు అంత ఐడియా లేదు. ఎమ్మెల్యే వరకు మాత్రం బాగుంది. సార్, కాళేశ్వరం ఇష్యూ గురించి ఏమన్నా మీరు మాట్లాడగలుగుతారా? ఏమన్నా తెలుసా? లేదండి, దాని గురించి నాకు అంత ఐడియా లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు కనుక జరిగితే మళ్ళీ మీ ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితే మళ్ళీ గెలిచే అవకాశం ఉందనుకుంటారా? గెలుస్తారండి ఖచ్చితంగా. కాంగ్రెస్ ప్యానల్ రేవంత్ రెడ్డి ప్యానల్ ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన చూసి ఖచ్చితంగా చేయవచ్చు.